వెల్కమ్ టు కలగూరగం. నాకు తెలిసి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్లాంటి ముచ్చట ఎప్పుడు చెప్పలేకుండా, బట్ ఈరోజు మా అత్తగారి ఇంటికి పోతున్నాం. అండ్ మేము కూడా పెద్దరామాస చేసుకుంటున్నాం, మా పెద్దలకు పెడుతున్నాం. అందుకే పోతున్నాం, పొద్దున్నే తయారైపోతున్నా. మా ఆయన ఇట్టు తయారైంది, నేను ఇట్టు తయారైనా. మీరేమో మంచిగా తయారుగా శ్రీదేవి చీర కట్టుకో శ్రీదేవి అట్లా చెప్తారు. జర్ర అంటే చీరలు కట్టుకొని తయారు కానీ కొంచెం టైం పడుతుంది కదా, అది కూడా ఇయ్యరు నాకు. టప్ 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 అంటే వాళ్ళు పోయి ఇట్లా డ్రెస్ వేసుకొని వచ్చేలోపు ఇట్లా రావాలన్నా అట్లా నేను కూడా రావాలన్నమాట చీర కట్టుకుని. సో ఎందుకు డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఎందుకు తయారైనా అన్నాడు. లేదు మా వాళ్ళతో ముచ్చట పెడుతున్నా, సో ఒక వీడియో తీసుకుంటున్నా కాబట్టి నేను తవ్వరైనా అని చెప్పిన అనమాట. అది సంగతి. సో తయారైనంటే చీర కట్టుకో అంతే ముచ్చట. అచ్చా ఇది పెట్టుకోవాలనా, ఇది పెట్టుకోవాలనా? నీ అద్దాలు ఇవి కర్ణాన్ని ఇది చెల్లెల్లాగా ఉంటుంది. ఓకే. సో వనసలిపురంలో ఉంటారు అత్తమ్మ వాళ్ళు. ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నా కదా, అందరు చుట్టాలందరూ అక్కడనే ఉంటారు. అంటే మన ప్రతి పూజకు ఫెస్టివల్కి అందరు వస్తారు కదా, ఆడ నుంచే వస్తారు మొత్తం. నేనే ఇక్కడ ఉన్నా ఈ ఊరంక. సో అందరు ఆ ఊరంకనే ఉన్నారు. సో ఆ ఊరికి పోతున్నాం, అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి. ఏం ట్రాఫిక్ తగలదు, ఏం తగలదు, కానీ గంట సేపు పడుతుంది, గంట బావు పడుతుంది. ఇంట్లో ఎక్కినామంటే ఎగ్జిట్ నెంబర్ 12 అంటే అదేంది ఏంది అది బిఎన్ రెడ్డి నగర్ అటు నుంచి పోతాం అనమాట, వెనక నుంచి. టక్ మన ఆ డిస్టెన్స్ ఒక్కటే 10 నిమిషాలు 15 నిమిషాలు తగులుతుంది. అదర్వైజ్ నో ట్రాఫిక్ అనమాట. ఇట్లా ఎంజాయ్ చేసుకుంటే పోతాం. ఏమేం చేసుకుంటాం చూపియాలనా? మా వాళ్ళు అందరూ వంట చేస్తుంటారు, నేనైతే పోయి తిన్నికే పోయి పూజకు పోతున్నాక అంతే. నన్ను అన్నారు పొద్దున్నే రాని, ఇక పెద్దలు అలా ఉండగా వంట చేసిన ఉండగా నేను నేర్చుకుని. సో అందుకే యథార్థంగా మెల్లగా పోతున్నా, చిన్న స్కూల్ పంపించి పోతుంది అనమాట. అది రానన్నది. అందరూ సెలబ్రేట్ చేస్తారు కదా, సెలబ్రేషన్ అంటే పెద్దలకు పెడతారు. అమ్మ వాళ్ళ వైపు అయితే ఓన్లీ దసరా రోజు పెద్దరామాస రోజు చేస్తారనమాట. బట్ ఏ పెద్దలకైనా అది ఒకటే రోజు పెడతారు నాకు తెలిసినంత వరకు. మాకు దసరాకు బట్టలు తెస్తే పెద్దలకు పెట్టి అన్నీ పెట్టి మా బట్టలు కూడా ఆడబెట్టి దసరాకు జమ్మికోయేటప్పుడు ఇస్తుండే అనమాట. బట్ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఏంటంటే ఇయర్లీ వన్స్ చేస్తారు. మామయ్య వాళ్ళ ఫాదర్కు మదర్కు వాళ్ళందరికీ. అది ఇద్దరి ఫ్యామిలీస్కి తేడా. అది ఇంతసేపు జర్నీ చేసినట్టే ఉంటుంది. ఉంటుంది టుకుం 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 ఉంటుంది. చూపిస్తా మొత్తం వంట చూపించి ఏమేమి నేను వండినా అని చెప్తా, వాళ్ళు వండినా సరే. ఓకేనా? ఇంట్లో చూపిద్దాం పండి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం పండి. తిండికి రెడీనా? తిండికి రెడీనా? ఒకరు ముచ్చట్లు పెడుతుర్రు, ఒకరు కలిగి వస్తుర్రు, ఒకరిది తిని పెడతానే తిరగమూతకిస్తా. ఎవరు? బస్సు నాకు తెలుసు, నువ్వు నేను సేమ్ పించు బస్సు. ఏమేమి చేసినావు? కర్రీ, తర్వాత బచ్చల కూర, పప్పు, అన్నా స్పెషల్, తర్వాత సాంబారు, బాయిల్ ఎగ్, అన్ని ఎక్కువ. మీరైతే ఫిష్, కీమా, తలకాయ రండి. అబ్బో, పూరి బజ్జీ. గజ్జలు ఇప్పిస్తారని తయారుగా అమ్మని. మీ కాలం లాంటి కడియాలు లాంటి ఈమె కట్టెపుల్ల లగ్గున్నది జర నాకైతే బంధు కడియాలు ఆమె చైనాలు అక్కడ కూడా బాడీ ఉందండి.
మస్తు నీ తలకాయ కూర అయింది. నా చేపల పులుసు ఉంది ఇంకా కూర మాటలు నా బజ్జీలు రెడీ చేసిపోయింది. చిన్న బజ్జీలు అంటే పెద్ద బజ్జీలు కావు. అల్లం వెళ్ళిపోయా నీకు చూపిస్తా. ఇది ఒక డబ్బా, దీంట్లో శనగపిండి తప్ప ఏం పట్టదు. 2 పిండి పట్టవు కదా, శనగపిండి. ఎవరైనా డబ్బా మీద రాసుకుంటారు కానీ డబ్బా లోపల వేస్తారని నాకు తెలియదు. డబ్బా మీద ముందర వెంటే ఊసిపోతుంది. అయితే లోపల చూసి శనగపిండి కూడా గుర్తుపట్టరా మీరు? ఏమో వయసు వచ్చింది కానీ. అబ్బో శనగపిండి మా అత్త రాసుకుంది. నీ కలుపుడు వేరు, మా కలుపుడు వేరు. ఎందుకు మేము ఉల్లిగడ్డలు వేసి కలిపినాక నీకు ఉల్లగడ్డలు బిస్కుతా ఫస్ట్ బాగా వేసి ఇట్లా దాంతో తేమ వస్తుంది. అప్పుడు పకోడీ అవుతుంది. ఏం కాదు, మేము అట్లనే ఇస్తాం. హే మీ లొల్లి కాకుండా అత్త ఏదో కోడళ్ళు సాధించాడు, సాధిస్తారు కదా.
ఇదన్నమాట పెద్దల పండుగ. మా అత్తగారింట్లో సరదాగా ప్రశాంతంగా సంతోషంగా అందరము అట్లా గడిపేసాం అనమాట. ఓకేనా, మీ అందరు కూడా మీ ఇళ్ళల్లో ఆల్మోస్ట్ చేసుకుంటారు కదా, అది మన తెలుగు వాళ్ళందరూ చేసుకుంటారు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరైనా సరే చేసుకుంటారు. సో మీ ఇళ్ళల్లో ఎట్లా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా, సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉండాలి కాబట్టి అందరు చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు. రైట్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.